హిందూ దేవాలయాల మీద మరి గత ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమానికి పెద్దపీట వేసింది అన్నది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇవాళ ఏ గ్రామం వెళ్ళినా ఆ రోజు మనం ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఇచ్చిన దేవాలయాలు వాళ్ళ ఏజెన్సీ ప్రాంతంలో, కొండ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్మాణం చేయడం జరిగింది. వాళ్ళందరూ చాలా సంతోషపడుతున్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా మీరు ఇచ్చిన దేవాలయం సార్, మీరు 10 లక్షలు ఇచ్చారు, మేము అందరూ కలిసి ఇంకో 10 లక్షలు తీసుకున్నాం అంటే నిజంగా అక్కడ ఉన్న కట్టిన దేవాలయం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 10 లక్షలకు ఇంత పెద్ద బ్రహ్మాండమైన ఆలయం ఎలా వచ్చిందంటే వాళ్ళు చెప్తారు, మేము కూడా మాలో ఆ ఉత్సాహం పెరిగి మేమంతా కూడా పార్టిసిపేట్ చేసి కంట్రిబ్యూట్ చేసి కట్టుకున్నాం అంటే అంత పెద్ద ఎత్తున జరిగినాయి. దాన్ని ఇంకా మీరు కొనసాగించవలసిన అవసరం ఉంది ఎవరు ఉన్నా కూడా. ఇవాళ నిన్న జరిగిన హైందవ శంకారామంలో అక్కడ పెద్దలు చెప్పిన ఉవాచ వాళ్ళు ఏదైతే మాట్లాడారో, ఈ హిందూ సమాజం ఎలా ఉండాలో, హిందూ ధర్మం ఎలా ఉండాలో, హిందూ ధర్మాన్ని కొనసాగించాలంటే దేవాలయాల అభివృద్ధి ఎలా జరగాలని ఏ రకంగా అయితే చెప్పారో వారు చెప్పిన మాటలన్నీ కూడా గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ కార్యక్రమాలన్నీ కూడా మరి కార్యాచరణలోకి తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళాం. దాని కొనసాగింపు ఇప్పుడున్న ప్రభుత్వం కొనసాగించి తీసుకెళ్ళాలి. ఆ రకంగా ఆ సభ ఇచ్చిన సందేశం ఈ గతంలో ఎలాగైతే మొదలైందో దాన్ని కొనసాగించే కార్యక్రమం ఇప్పుడు ప్రభుత్వం తీసుకెళ్లాలని, కానీ దాన్ని రాజకీయం చేసి గత ప్రభుత్వంలో అలా జరగలేదు అంటే ఎవరు మరి దేవాలయాలు కూల్చేసింది ఎవరు? మరి వారే చెప్పాలి, ఆవిడే చెప్పాలి. గోదావరి పుష్కరాల్లో హిందువులతో 29 మంది ఎందుకు చనిపోయారు, దానికి బాధ్యత ఎవరు తీసుకున్నారు అది వాళ్లే చెప్పాలి. ఏదేమైనా జరిగిన సమావేశాన్ని రాజకీయ సభగా మార్చేసి రాజకీయంగా మాట్లాడటం అన్నది సబబుగా ఉండదు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ కి ఇప్పుడు మీరు దానికి ఫుల్ స్టాప్ పెట్టి రాష్ట్ర ప్రజలకి ఏం చేయాలి, రాష్ట్రంలో ఆలయాలను ఇంకా ఆలయాల గురించే మాట్లాడుతున్నాం కాబట్టి, హిందూ సంస్కృతి హైందవ సంస్కృతి గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఈ దేవాలయాలు ఎలాగా అభివృద్ధి కంటిన్యూషన్ ఎలా చేయాలన్న దాని మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళు చెప్పిన పెద్దలు చెప్పినట్టుగా అర్చకుల వేతనాలు ఆ టైంలోనే పెంచాం, అర్చకుల రిటైర్మెంట్ తీసేసింది కూడా అప్పుడే తీసేసాం, వంశపారంపర్య హక్కులు కూడా అప్పుడే కల్పించాం, ఆలయాల ఆస్తుల పరిరక్షణకి సెక్షన్ సవరణ కూడా అప్పుడే చేసాం. అలాగే శ్రీశైలం కానీ, కనకదుర్గం ఆలయం కానీ, అన్నవరం కానీ, ఈ ఇతర ప్రధానమైన ఆలయాలన్నీ కూడా అప్పుడే అభివృద్ధి మొదలుపెట్టి ఈ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. ఇంకా ఇతరత్ర ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వేలాది టెంపుల్స్ అన్ని కూడా జరిపే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున అప్పుడే చేపట్టాం. సిజిఎఫ్ నిధుల ద్వారా 600 కోట్ల రూపాయలు, అంటే నేను 2 సంవత్సరాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నాను. ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు దగ్గర 600 కోట్ల రూపాయలు ఈ సిజిఎఫ్ నిధుల ద్వారా ఆలయాలు, కొత్త ఆలయాలకు కానీ, పురాతన ఆలయాల పునరుద్ధరణకు కానీ, అంతర్వేది లాంటి గొప్ప క్షేత్రంలో అక్కడ ఉన్న చిన్న ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి దానికి సంబంధించిన ఒక క్లాడింగ్, అక్కడ ఉన్న సముద్రంలో ఉన్న వాతావరణం గురించి పెట్టిన క్లాడింగ్ పాడైపోతే దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి ఆ నిర్ణయాన్ని కూడా మార్చి ఆ క్లాడింగ్ తీసి మళ్ళీ కొత్త క్లాడింగ్ పెట్టడానికి ఐఐటి తిరుపతి ప్రొఫెసర్స్ ని, ఐఐటి చెన్నై ప్రొఫెసర్ ని తీసుకొచ్చి దాని మీద నిర్ణయం తీసుకుని దాన్ని క్లాడింగ్ మార్చే కార్యక్రమం అంటే ప్రతి విషయం మీద కూడా దృష్టి పెట్టి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ద్రాక్షారామం లాంటి గొప్ప క్షేత్రంలో అక్కడ పుష్కరిణి నిర్మాణం కానీ, ఇతర కార్యక్రమాలు కానీ అన్ని కూడా ప్రతి దాని మీద దృష్టి పెట్టి చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ మర్చిపోయి గత ప్రభుత్వంలో మరి హిందూ ధర్మం మీద విపరీతమైన దాడి జరిగిందనో, హిందువుల మనోభావాలు దెబ్బతున్నాయని ఆరోపించడం అన్నది ఏమాత్రం సబబు కాదు అని మరి పురంధేశ్వరరావు గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ, మీ కుటుంబంలో మీ కుటుంబానికి మీరు సభ్యుల్ని మీరు ఒకరికొకరు కాపాడుకోవడానికి మీరు ఏదైనా చేయండి, అది అందరూ గమనిస్తున్నారు. దాని గురించి మాకు అభ్యంతరం ఏమీ లేదు. కానీ ప్రభుత్వం మీద లేనిపోయిన అబండాలు వేసేలాగా ఒక హిందూ ధర్మానికి సంబంధించిన సభలో మాట్లాడవలసిన
రీతిలో మీరు మాట్లాడలేదన్నది మాత్రం ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జరగని అవకతవకలకి జరిగినట్టుగా వాళ్ళు దాన్ని ఏదన్నా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఒక డైవర్షన్ చేస్తున్నారంటే వాళ్ళే దాని మీద కమిటీ ఏమనంటే నిగ్గు తేల్చమనంటే తీసుకోమనండి. ఇవాళ లడ్డు ప్రసాదంలో కలిసిందని ఒక అభాండం వేసి ప్రజల యొక్క హిందూ మనోభావాలు దెబ్బతినేలాగా ప్రయత్నం చేశారు. దాంట్లో వాస్తవం ఎంత ఉందన్నది తేటతెల్లం అయిపోయిందిగా. ఎప్పుడైతే సుప్రీంకోర్టు సిట్ వేసిందో దాంట్లో ఏం జరగలేదు అన్నది అక్కడున్న ఈఓ గారు చెప్పారు, అన్నీ చెప్పారు. ఈఓ గారు చెప్పింది ఒకటైతే, ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటైతే, అక్కడే కాంట్రడిక్షన్ అన్నది మొదలైన తర్వాత దాంట్లో వాస్తవాలు లేవన్న విషయం ప్రజలందరికీ అర్థమైంది. అందుకని ఇవాళ లడ్డూ ప్రసాద్ యొక్క ప్రాసెసింగ్ కానీ పవిత్రత కానీ ఎక్కడ దెబ్బతినలేదంటే దానికి కారణం ఏంటంటే అక్కడేం జరగలేదు, ఇది కేవలం రాజకీయం అని భక్తులు నమ్ముతారు. కాబట్టి ఇప్పటికీ కూడా లడ్డూ ప్రసాదం కోసం అంత పవిత్రతతోటి స్వీకరిస్తున్నారు.